Good morning, children. How are you? I think you all are fine and good. And successfully we have completed our 7 lessons in previous periods. And 5 lessons completed and 5 lessons paid note also completed. Okay. Now we are going to start our next one lesson. Okay. What is our next one lesson? Chutti Patra. 6-1 lesson Chutti Patra. ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టి పత్ర కంటే ముందు మనకు ఒక చిన్న రీడింగ్ పర్పస్ పారాగ్రాఫ్ లాంటిది ఒక చిన్న స్టోరీ ఉంది. వాట్ ఈస్ దట్ స్టోరీ? స్టోరీ మీన్స్ క్లౌడ్స్ ఎలా ఏర్పడతాయి అని చెప్పేసి దాని గురించి ఒక చిన్న స్టోరీ లాంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దట్ వన్ బాదల్. బాదల్ మీన్స్ క్లౌడ్. మరి డూ యూ నో వెరీ వెల్ కదా హౌ టు మేక్ ద క్లౌడ్స్ కదా, అవి ఎలా ఏర్పడతాయి అండ్ ఇప్పుడు మనకు ఆ క్లౌడ్స్ ద్వారా వర్షం ఎలా పడుతుంది, రెయిన్ ఎలా వస్తుంది స్టార్టింగ్ టైంలో, ఇదంతా కూడా మనకు తెలుసు కదా. కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది, నేను మీకు అర్థం అవడానికి ఓన్లీ రీడింగ్ చేసి చూపిస్తాను, వినండి. ఆల్రెడీ యు నో వెరీ వెల్ కదా. ఇక్కడ చిన్న పారాగ్రాఫ్ ఉంది, చూద్దాం. ఏక్ లడ్కా థా వన్స్. బాదల్. బాదల్ మీన్స్ క్లౌడ్. ओके. क्लाउड. एक लड़का था, वन बॉय इज देयर, उसका नाम भरत था. बॉयज नेम वर भरत. वह नई नई बातें जानना चाहता था. ఎప్పుడు కూడా తను కొత్త విషయాల గురించి తెలుసుకోవాలని, హీ వాంట్ టు నో అబౌట్ ఏదైనా న్యూ వర్డ్స్ అవుతున్నా అని దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి, విషయాల గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి తనకు క్యూరియాసిటీ ఎక్కువగా ఉండేదంట. एंड एक दिन वह पाठशाला से आ रहा था. आसमान में बादल छाए हुए थे. ఎప్పుడైతే తను వెన్ హి వాస్ కమ్ టు ద స్కూల్ నుండి ఎప్పుడైతే వస్తుండో అప్పుడు ఆస్మాన్ మే బాదల్ ఛాయే హుయే థే. ద క్లౌడ్స్ ఇన్ ద స్కై. స్కైలో క్లౌడ్స్ ఉండేవంట. घर अभी कुछ दूर था. इतने में बड़ी बड़ी बूंदे गिरने लगी. వల్ల హౌస్ కొద్దిగా ఫార్ అవే, కొద్దిగా దూరంలో ఉందంట. అండ్ ఇతని మే బడి బడి బూందే గిర్నే లగే. మనకు వర్షం స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా చినుకులు వస్తాయి కదా, చిన్న చిన్న చినుకులు వచ్చేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అక్కడ కూడా అమ్మారు ఎప్పుడైతే స్కూల్ నుండి ఇంటికి బయలుదేరాడో అప్పుడు వాళ్ళ ఇల్లు కొద్దిగా దూరంలో ఉందంట. అప్పుడు కొన్ని వాటర్ డ్రాప్స్ పడుతున్నాయంట తన పైన. భరత్ భాగ్తే హుయే ఘర్ పహుంచా. He was running away from there. फिर भी वह भीग गया. తను స్వెట్ అంటే అక్కడ మొత్తము తడిచిపోయాడంట. ఆ వాటర్ లో తను మొత్తం తడిచిపోయాడంట. డ్రాప్స్ ఏవైతున్నాయో ఆ డ్రాప్స్ పడ్డప్పుడు తను వాటర్ లో తడిచిపోవడం జరిగిందంట. భరత్ కో దేఖ్తే హి పితాజీ బోలే. when he was father saw that boy and he was said that ఏంటి, జావో కపడే బదల్లో, గో అండ్ చేంజ్ యువర్ డ్రెస్ అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. నహితో సర్ది లగ్ జాయేగి. అంటే మనము మన క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి వెట్గా ఉన్నప్పుడు మనకు ఏమవుతుంది, తొందరగా కోల్డ్ వస్తుంది కదా. అందుకే వాళ్ళ ఫాదర్ చెప్తున్నారంట, వెళ్ళి గో అండ్ చూడు చేంజ్ యువర్ డ్రెస్, ఇఫ్ లేకపోతే నీకు కోల్డ్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కపడే బదల్తే హీ భరత్ సోచనే లగా ఆస్మాన్ మే పానీ కహా సే ఆతా హై. తనకు ఇంతకు ముందే మనం చెప్పుకోవడం జరిగింది, క్యూరియాసిటీ ఏదైనా అని తెలుసుకోవాలనే ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తను థింక్ చేశాడంట. మరి ఈ స్కైలో ఆస్మాన్ మే పానీ కహా సే ఆనా లగా, స్కై మన స్కైలో వాటర్ స్కై నుండి ఎలా వస్తాయి అని చెప్పేసి. బాదల్ ఆనే పర్ హీ వర్ష క్యూ హోతీ హై. ఎప్పుడైతే క్లౌడ్స్ ఏర్పడితే అప్పుడే ఎందుకు వర్షం పడుతుంది అని చెప్పేసి తను ఆలోచిస్తున్నాడంట. ఉస్నే సోచా పితాజీ సే పూछना चाहिए. ఐ వాంట్ టు ఆస్క్ మై ఫాదర్. నేను ఇప్పుడు వెళ్ళేసి ఐ వాంట్ టు ఆస్క్ మై ఫాదర్, నేను మా డాడీని అడుగుతాను అని చెప్పేసి అనుకుంటాడంట. వా కపడే బదల్ కర్ పితాజీ కే పాస్ గయా. ఎప్పుడైతే తను చేంజ్ చేసుకుని నెక్స్ట్ ఇంకేం లేకుండా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళేసాడంట. భరత్ నే పూछा పితాజీ వర్షా కా పానీ కహా సే ఆతా హై. వాళ్ళ డాడీని అడిగిందంట, డాడీ
ఇప్పుడు ఈ వర్షం ఏదైతే ఉందో ఈ క్లౌడ్స్ ఏవైతున్నాయో ఎలా స్కైలో వస్తాయి, మళ్ళీ ఈ వాటర్ ఈ క్లౌడ్స్ నుండి ఎలా వస్తాయి అని చెప్పేసి క్వశ్చన్ చేసిండంట. बादलों से पिताजी ने बताया, क्लाउड्स నుండి అని చెప్పేసి వాళ్ళ డాడీ ఆన్సర్ చేసిండంట. भरत ने फिर पूछा, लेकिन बादल में इतना पानी कहां से आता है? మరి ఆ క్లౌడ్స్ లో ఇంత వాటర్ ఎక్కడి నుండి వస్తాయి అని చెప్పేసి. पिताजी ने समझाते हुए कहा, बेटा तालाबों, नदियों और समुद्रों में पानी होता है. लेक्स एंड रिवर्स एंड ओशियंस లో వాటర్ ఉంటాయి కదా, మరి सूर्य की तेजी गर्मी से ये पानी भाप में बदल जाता है. సన్లైట్ ఏదైతుందో ఆ సన్లైట్ ద్వారా ఈ వాటర్ అనేవి స్టీమ్ అవుతాయి కదా, అని ఇవాపరేట్ అయి పైకి వెళ్ళేసి క్లౌడ్స్ లాగా फिर भाप आसमान में जाकर बादल बन जाती है. ఇవాపరేట్ అయిన తర్వాత వాటర్ ఇవాపరేట్ అయి స్టీమ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వాటర్ క్లౌడ్స్ లాగా ఏర్పడతాయి అని చెప్పేసి చెప్పాడంట. भरत ने प्रश्न किया, पिताजी भाप बादल कैसे बन जाती है? ఆ స్టీమ్ ఏతుందో క్లౌడ్స్ లాగా ఎలా ఏర్పడతాయి అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ చేసిండు. पिताजी ने उत्तर दिया, भाप हल्की होती है, हल्की होने के कारण ये ऊपर उड़ती है. స్టీమ్ అదే ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ ని బాయిల్ చేసినప్పుడు మనకు ఆవిరి బయటకు వస్తుంది కదా, ఒక ఆవిరి పొగలాగా మనకు బయటికి ఆవిరి వస్తుంది. మీరు ఎప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి లీడ్ పెట్టేస్తే ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక పొగలాగా పైకి వస్తుంది కదా, స్మోక్ అండ్ స్టీమ్ అవుతున్నప్పుడు ఆ వాటర్ ఒక పొగలాగా పైకి వచ్చేస్తాయి కదా. సేమ్ అలాగే అవి చాలా వెయిట్ లెస్ గా ఉంటాయి కదా, వెయిట్ లెస్ గా ఉండేసరికి అది గాలిలో పైకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ క్లౌడ్స్ అనేవి ఏర్పడతాయి. అలానే వాళ్ళ డాడీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ऊपर होती है, ठंड ठंड से ही भाप फिर पानी की बहुत ही नन्ही नन्ही बूंदे के रूप ले लेती है. ఏమవుతుంది, ఆ స్టీమ్ అయిన వాటర్ ఏవైతున్నాయో చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఏర్పడి క్లౌడ్స్ మొత్తం వాటర్ లాగా మనకి మళ్ళీ రెయిన్ లాగా కిందికి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ డాడీ చెప్పడం జరిగింది. బాదల్ ఐసే హి నన్ని నన్ని బూందో ఒక సమూహే, వాటర్ డ్రాప్స్ యొక్క ఏదైతే ఉందో సమూహాన్ని ఈ క్లౌడ్స్ గా మనము చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. పితాజీ భరత్ కో రసోయి घर में ले गए, वहां माँ चाय बना रही थी. తను ఎక్స్పెరిమెంట్ చూపించడానికి వాళ్ళ డాడీ భరత్ ని కిచెన్ రూమ్ కి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి వాళ్ళ మదర్ అక్కడ హీ వాస్ ప్రిపేరింగ్ సమ్ ఫుడ్, అదే ఆమె తను అక్కడ వంట చేస్తుంది కాబట్టి అక్కడ చాయ్ బనా రహీ థీ అంటే తను టీ ప్రిపేర్ చేస్తుందంట. అక్కడ తీసుకెళ్లి చూల్హే పర్ కేట్లీ రఖీ థీ, అతనికి ఆ ఎక్స్పెరిమెంట్ చూపించడానికి కిచెన్ రూమ్ తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళ మదర్ టీ ప్రిపేర్ చేస్తుంది. కెటిల్ ఏతుందో అది స్టవ్ పైన పెట్టడం జరిగింది. కేట్లీ కే ముహ్ సే భాప్ ఊపర్ హీ ఔర్ ఉడ్ రహీ థీ. కెటిల్ కి ముందర ఒక గొట్టం లాగా ఉంటుంది కదా కెటిల్. ఇంతకు ముందు మనము టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ లో కెటిల్ ద్వారా టీ పోయడం ఉంటుంది. అక్కడ ఆ కెటిల్ యొక్క లీడ్ కంటే పక్కన ఒక చిన్న గొట్టం లాగా ఉంటుంది, దాంట్లో నుండి ఆ పొగ బయటకు వస్తుంది. पिताजी ने ठंडे पानी से भरा एक गिलास उठाया, इस गिलास को भाप के पास ले आए. कुछ देर गिलास को वहीं पकड़े खड़े रहे. भरत ने देखा कि गिलास पर से पानी की बूंदें टपक रही है. भरत सब कुछ समझ गया, वह बहुत खुश हुआ. తను ఏం చేస్తుండే, ఎక్స్పెరిమెంట్ చూపించడానికి తనకు క్యూరియాసిటీ ఎక్కువ కాబట్టి ఇది చూపిస్తే తనకు అర్థమవుతుంది అని చెప్పేసి ఒక ఫుల్ ఆఫ్ వాటర్ గ్లాస్ అవుతుందో ఆ గ్లాస్ ని తీసుకెళ్లి ఆ స్టీమ్ అవుతున్న కెటిల్ దగ్గర తీసుకెళ్లి పెట్టడం జరిగింది. అప్పుడు పెట్టినప్పుడు ఆ వాటర్ ఇవాపరేట్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ డ్రాప్స్ ఆ గ్లాస్ దగ్గరకు వచ్చేసి కింద పడడం జరుగుతుంది. అంటే ఠండి ఠండి బూంది అన్నప్పుడు తనకి ఎలానో చూపించాలి కాబట్టి అది చూపించేసరికి అప్పుడు తనకి అర్థమవుతుంది క్లౌడ్స్ ఎలా ఏర్పడతాయి, వర్షం కిందికి ఎలా వస్తుంది అని చెప్పేసి తను అప్పుడు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ రీడింగ్ పర్పసే, ఇది అన్నెసెసరీ అంటే ఓన్లీ రీడింగ్ కోసమే. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ చుట్టి పత్రు లెసన్. ఓకే,
6th one lesson. छुट्टी पत्र. छुट्टी पत्र मीन्स లీవ్ లెటర్. మీరు ఎప్పుడైనా స్కూల్ కి ఆబ్సెంట్ అయితే లీవ్ లెటర్ ని రాయాల్సి ఉంటుంది కదా, అంటే మీరు పంపించాల్సి ఉంటుంది లీవ్ లెటర్ మీ క్లాస్ టీచర్ కి కదా. ఏ కారణంగా మీరు వస్తలేరో ఆ రీజన్ ని తెలియజేస్తూ ఒక లీవ్ లెటర్ మీ క్లాస్ టీచర్ కి సెండ్ చేయాలి కదా. మరి ఆ చుట్టి పత్ర, మరి పత్ర మీన్స్ లెటర్, లీవ్ లెటర్. లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ గురించి మీకు ఏమేమి తెలుసు మీన్స్ ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో ఎక్కువగా లెటర్స్ మనకు రాయడము లేదా రావడము చాలా తక్కువగా రేర్ గా అవుతుంది. ఎందుకు అనంటే ఆల్రెడీ వీ హ్యావ్ సెల్ ఫోన్స్ కదా. మరి ఈ సెల్ ఫోన్స్ ద్వారా మెసేజెస్ ని ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ని విదిన్ సెకండ్స్ లో కదా, విదిన్ సెకండ్స్ లో మనము పంపించడం జరుగుతుంది. మరి అంతకంటే ముందు లాస్ట్ డేస్ అంటే ఇంతకు ముందు లెటర్స్ మాత్రమే ఉండేవంట. అంటే ఒక లెటర్ ని రాసిన తర్వాత అది తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ కంటే ముందు బర్డ్స్ ఉంటుండే కదా, ఆ బర్డ్స్ ద్వారా లెటర్స్ ని సెండ్ చేసేవారంట. అంటే పిజియన్ కావచ్చు అండ్ ఈగల్ కావచ్చు, వాటి కాళ్ళకో లేదా నెక్కో ఆ లెటర్ ని కట్టి పంపించేవారు ఇంతకు ముందు పూర్వకాలంలో కదా. మరి దాని తర్వాత చేంజ్ అవుతూ అవుతూ దెన్ నెక్స్ట్ ఇలా మళ్ళీ పోస్ట్ ఆఫీస్ ని యూజ్ చేయడం జరిగింది. అంటే లెటర్స్ ని పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకు సెండ్ చేయడం జరిగింది. మరి పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? డూ యూ నో దట్? మళ్ళీ ఇది ఎవరి ద్వారా ఎస్టాబ్లిష్డ్ అయిందనంటే ఇంతకు ముందు మన ఇండియన్స్ ని రూల్ చేసినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ద్వారా ఈ పోస్ట్ ఆఫీస్ ఎస్టాబ్లిష్డ్ చేయడం జరిగింది. The post office established by the East Indian Company in 1774. In 1774. Okay. ఓకే దెన్ మరి ఎక్కడ మన ఇండియాలో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అంటే క్యాల్కటాలో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే అండ్ మరి పోస్ట్ ఆఫీస్ లో ఎటువంటి సేవలు మనకు అందించడం జరుగుతుంది, ఎటువంటి సర్వీస్ మనకు ఇవ్వడం జరుగుతుంది అని అంటే ఇంతకు ముందు ఎటువంటి కొరియర్స్ అయినా గానీ అండ్ ఇప్పుడైతే ఈమెయిల్ చేయడము లేదా మెసేజ్ ని తొందరగా ఒక సెకండ్స్ లో పంపించడం జరుగుతుంది. మరి ఆ టైంలో స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి అండ్ పోస్ట్ మళ్ళీ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ లలో 2 కార్డ్స్ ఉండేవి, ఒకటి పోస్ట్ కార్డ్, ఒకటి పిన్లాన్ లెటర్. ఇటువంటి లెటర్స్ ని మనము స్టాంప్ అతకబెట్టేసి ఫ్రమ్ అడ్రస్ అలా రాసేస్తే ఏదైతే ప్లేస్ కి మనం సెండ్ చేయాలో ఆ ప్లేస్ కి ఒక 3 days or 4 days లో అది చేరుకునేది. అండ్ స్పీడ్ పోస్ట్ అని ఉంటుంది, అంటే తొందరలో మనకు అర్జెంట్ ఉంది అనుకోండి, తొందరగా స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి మనం పంపిస్తే అది అక్కడికి రీచ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ మరి పోస్ట్ ఆఫీస్ నుండి లెటర్స్ పంపించడం ఓకే బానే ఉంది. మరి పోస్ట్ ఆఫీస్ కి స్టాంప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రెవెన్యూ స్టాంప్ చూస్తున్నారు కదా, పోస్టల్ స్టాంప్ అని ఒకటి ఉంటుంది. ఆ స్టాంప్స్ ని ఆ లెటర్ కి అటాచ్ చేస్తేనే అది సెండ్ అవుతుంది. మరి పోస్టల్ స్టాంప్స్ ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో చూద్దాం. జూలై 1852లో ఈ పోస్టల్ స్టాంప్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే జూలై 1852లో పోస్టల్ స్టాంప్ ని ఎస్టాబ్లిష్డ్ చేయడం జరిగింది. ఓకే అండ్ ఎక్కువగా ఎవరి పోస్టల్ స్టాంప్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని పోస్టల్ స్టాంప్ పైన మెయిన్ ఇంపార్టెంట్
పర్సన్స్ యొక్క ఫొటోస్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అండ్ సావిత్రి గారిది కూడా పోస్టల్ స్టాంప్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్లా మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఇంపార్టెంట్ పర్సన్స్, విఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాంప్స్ ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా. మరి ఎక్కువగా మోస్ట్లీ ఎక్కువగా ఉన్న పర్సన్ యొక్క స్టాంప్స్ ని, పోస్టల్ స్టాంప్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు అనంటే మన గాంధీజీ యొక్క పోస్టల్ స్టాంప్స్ మినిమం 300 వరకు ఉన్నాయంట. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ పిక్చర్స్ లో గాంధీజీ యొక్క పోస్టల్ స్టాంప్స్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంట, అంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంట. ఓకే, దెన్ నెక్స్ట్ మరి ఏ గవర్నర్ ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మనల్ని 200 years రూల్ చేశారు కదా. మరి ఎవరు మనకు ఉన్నప్పుడు ఈ పోస్టల్ సర్వీస్ ని మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని అంటే వార్న్ హ్యాస్టన్ అని చెప్పేసి గవర్నర్ ఉన్న టైంలో మనకి పోస్ట్ ఆఫీస్ యొక్క సర్వీస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మొత్తం టోటల్ వరల్డ్ మొత్తానికి ఎక్కువగా పోస్టల్ సర్వీస్ ని యూజ్ చేస్తున్న కంట్రీ ఏది అని అంటే మన ఇండియానే కదా. మన ఇండియాలోనే హైయెస్ట్ గా పోస్టల్ సర్వీస్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీంట్లో సేవింగ్ అకౌంట్స్ ని తెరవచ్చు కదా. ఏదైనా గానీ మనము ఆర్డీ టైప్ లో, మీకు తెలుసుంటుంది, మీ పేరెంట్స్ ని ఆర్డీ టైప్ లో డబ్బులు కట్టుకోవడానికి, అండ్ గర్ల్స్ కి ఇప్పుడు గర్ల్స్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కూడా ఇటువంటి పోస్ట్ ఆఫీస్ లో కొన్ని సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాగా అంటే మన మెసేజెస్ ని, మన లెటర్స్ ని సెండ్ చేయడము, మళ్ళీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా కొన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ మన పోస్ట్ ఆఫీస్ లో అవైలబుల్ లో ఉంచింది. ఎలాగా అంటే సుకన్య యోజన పథకము, ఇట్లా ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ మెనీ కైండ్స్ ఆఫ్ సర్వీస్ ని అక్కడ పోస్ట్ ఆఫీస్ లో మన కోసము ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సర్వీస్ ని మన ఎక్కువగా మన ఇండియాలో యూజ్ చేయడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పెన్షన్స్ లో కూడా లాస్ట్ టైం ఎవరైతే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షనర్స్ కూడా ఆ పోస్ట్ ఆఫీస్ ద్వారానే వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసుకునేవాళ్ళు కదా నవే డేస్ లో. మరి ఇప్పుడు మాత్రం అకౌంట్స్ లోకి రావడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మన ఇండియాలో నీటి పైన తేలియాడేటువంటి పోస్ట్ ఆఫీస్, ద ఫ్లట్టింగ్ పోస్ట్ ఆఫీస్. ఫ్లట్టింగ్ మీన్స్ నీటి పైన కట్టినటువంటి పోస్ట్ ఆఫీస్ ఏది అనంటే శ్రీనగర్ లో ఉంది. ఓకే, కాశ్మీర్ లో, జమ్మూ కాశ్మీర్ లో డాల్ లేక్ పైన శ్రీనగర్ సిటీలో, బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ శ్రీనగర్ లో నీటి పైన కట్టినటువంటి పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇది స్పెషల్ ఫర్ అస్. అన్ని పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళా ఇది కొద్దిగా స్పెషల్, ఎందుకు అంటే నీటి పైన కట్టడం జరిగింది. ఓకే, శ్రీనగర్ లో ఇది ఉంది. అండ్ దిస్ ఈజ్ యర్ పోస్ట్ ఆఫీస్ కి సంబంధించినటువంటి లెటర్స్. అండ్ లుక్ హియర్ చుట్టి పత్ర. అండ్ చూడండి ఇక్కడ కొన్ని బర్డ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బర్డ్స్ ఈ లెటర్స్ తీసుకురావడం చేస్తుంది కదా. అండ్ దాని తర్వాత ఈ పోస్ట్ బాక్స్ లో మనం లెటర్స్ సెండ్ చేస్తే ఈ పోస్ట్ మ్యాన్ వచ్చి మనకు లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఈజ్ దాగే కదా. మరి పోస్ట్ ఆఫీస్ ని హిందీలో ఏమంటారు? డాక్ ఘర్ కదా, డాక్ ఘర్. ఓకే, మరి పోస్ట్ మ్యాన్ ని డకియా. डाक घर पोस्ट ऑफिस, डकिया पोस्टमैन. ओके, देन चित्र में क्या क्या दिखा दे रहा है? what are the things is there? ఏమున్నాయి? పోస్ట్ ఆఫీస్ ఉంది అండ్ మన పోస్ట్ మ్యాన్ ఇస్ దేర్ అండ్ he was sending some letters to peoples and some birds. One bird is there and he was collect some letters. The bird was also collect some letters. అది కూడా కొన్ని లెటర్స్ ని కలెక్ట్ చేసుకొని అది సెండ్ చేస్తుంది, ఎవరికి పంపించానో వాళ్ళకి సెండ్ చేస్తుంది. పత్ర క్యూ లిఖా జాతా హై? ఎందుకు రాయడం జరుగుతుంది ఈ పత్ర అంటే మనకి ఇంపార్టెంట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో మనము అదర్ కంట్రీస్ లో ఉన్నటువంటి, దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి మెసేజ్ పంపించడానికి లెటర్స్ రాయడం జరుగుతుంది కదా.
అమ్మ ఇంకోటి ఏంటంటే లెటర్స్ మనకు తీయని అనుభూతిని ఒక మధుర జ్ఞాపకాలని కూడా మిగులుస్తుంది మనకి. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఫోన్ లో వస్తున్న మెసేజెస్ ని చదవగానే మనం డిలీట్ చేసేస్తాం. లెటర్స్ అలా కాదు. మనం ఎప్పుడో సెండ్ చేసినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనము తెరిచి చదివినప్పుడు మనకు తెలియని స్వీట్ మెమోరీస్ ఏర్పడతాయి ఆ లెటర్స్ ద్వారా. అండ్ ఇన్స్పిరేషన్ కూడా ఇస్తాయి మనకు లెటర్స్. ఓకే, ఒక జపాన్ లో వాళ్ళ సోల్జర్స్ కి ఒక పర్సన్ ఎక్కువగా లెటర్స్ పంపించేవాడంట వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ. ఎందుకు అనంటే వాళ్ళ బార్డర్ లో వాళ్ళ సర్వీస్ అందించడం జరుగుతుంది, అంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ అలా లెటర్స్ పంపించేవాడంట. ఎందుకు అలా చేసేవాడంటే మనం పంపించే లెటర్స్ మనము వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తాయంట. మనం పంపించే లెటర్స్ వాళ్ళకి మనోధైర్యాన్ని నింపడమే కాకుండా వాళ్ళకు స్ఫూర్తిని ఇస్తాయంట. అందుకే ఈ లెటర్స్ కి చాలా వాల్యూ ఉంటుంది. ఓకే, అండ్ లड़का चिट्ठी लेते ही डकिया से क्या बात कर रहा होगा. ఇక్కడ ఒక బాయ్ హీ వాస్ టేకెన్ వన్ లెటర్ అండ్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్. తను ఏం మాట్లాడుతున్నాడు ఆ లెటర్ గురించి విత్ ద పోస్ట్ మ్యాన్. ఆ పోస్ట్ మ్యాన్ తో తను ఏం మాట్లాడుతున్నాడు అని అంటే పోస్ట్ మ్యాన్ తో లెటర్ గురించి మాట్లాడడం జరుగుతుంది కావచ్చు. మనం ఎప్పుడైతే లెటర్ రాసామో ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇంపార్టెంట్ కదా. మనం రాసిన మెసేజ్ రాసేసి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి రెవెన్యూ స్టాంప్ దానికి అతకబెట్టేసి సెండ్ చేస్తేనే అది రిసీవ్ అవుతుంది కదా. देन छात्रों के लिए सूचना है. पाठ के चित्र को देखो. चित्र के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या बताया गया होगा. Look at that one picture and you should identify that and imagination that. ये पाठ पढ़िए. कठिन शब्द और वाक्यों को रेखांकित कीजिए. Read this one lesson and underline that difficult words and letters. नए शब्द और वाक्यों के बारे में मित्रों से चर्चा कीजिए. You should discuss about that new words with your friends. नए शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए. You should find out in the dictionary. Okay. అమ్మా ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎప్పుడైతే మనం లెటర్ రాస్తామో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విలేజ్ నేమ్ రాయాలి అండ్ డేట్ రాయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము విలేజ్ నేమ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తాండూర్ అని ఉంది. తాండూర్ దినాంక్ డేట్ 13/8/2012. దాని తర్వాత సేవామే ప్రధానాధ్యాపక్ జీ. ఎవరికైతే రాస్తారో అక్కడ రాయాలి. ఎవరి గురించి మీ క్లాస్ టీచర్ రాస్తున్నారో లేదా మీ ప్రిన్సిపల్ సార్ ఆర్ హెడ్ మాస్టర్ రాస్తున్నారో వాళ్ళ పేరు అక్కడ రాయాలి. ఓకే, స్కూల్ నేమ్ అండ్ విలేజ్ నేమ్. దాని తర్వాత మహోదయ్. దెన్ ఆఫ్టర్ మీరు రాయాల్సినటువంటి మ్యాటర్ రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి వన్ పర్సన్ ఇక్కడ లెటర్ రాస్తుంది. ఏం రాసిందో చూద్దాం. तांडूर दिनांक 13/8/2012. ईयर सेवा में प्रधान अध्यापक जी सरकारी माध्यमिक पाठशाला तांडूर. जेडपीएचएस स्कूल अंट तांडूर लोदी. महोदय सर मेरी दीदी का विवाह हैदराबाद में होने वाला है. सब शादी में जा रहे हैं. मैं भी जाना चाहती हूँ. इस कारण मुझे दिनांक 14/8/2012 से 16/8/2012 तक 3 दिन की छुट्टी देने की कृपा करो. धन्यवाद. आपकी आज्ञाकारी छात्र मेधा. क्रमांक 17 कक्षा 7वीं. తను మేధా అనే ఒక స్టూడెంట్ వాళ్ళ హెడ్ మాస్టర్ కి లెటర్ రాస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళ సిస్టర్ యొక్క మ్యారేజ్ ఉందంట. ఆ మ్యారేజ్ కి
తనకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి 3 days లీవ్ కావాలి అని చెప్పేసి వాళ్ళ హెడ్ మాస్టర్ కి లెటర్ రాస్తుంది. ఆ అమ్మాయి పేరు మేధ. చూద్దాం. టు ద హెడ్ మాస్టర్, గవర్నమెంట్ సెకండరీ స్కూల్, తాండూర్. Sir, my sister marriage is going to be held in Hyderabad. All my family members are attending that marriage. I too would like to go with them. From this reason, I request to you kindly grant me leave for 3 days from 14th to 16th. Thank you, sir. You are obediently Medha. Rule number 17, 7th class. For example, మహోదయ అని ఇక్కడ హెడ్ మాస్టర్ రాస్తుంది కాబట్టి మహోదయ అని రాసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ కి రాయాలి అంటే ప్రియ పూజ్యు పితాజీ ఆర్ పూజ్యు మాతాజీ. లేదా మీ సిస్టర్స్ కి మీ బ్రదర్స్ కి రాయాలి అని అంటే ప్రియ బహన్ ఆర్ ప్రియ మిత్ర. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా రాయడం జరుగుతుంది. అందరికి మహోదయ రాదమ్మా. పూజ్య పితాజీ ఆర్ పూజ్య మాతాజీ అని రాయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ కి అయితే ప్రియ మిత్ర ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కి అయితే ప్రియ బహన్ ఆర్ ప్రియ భాయ్ ఇలా రాయడం జరుగుతుంది. ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర ఎవరికి రాస్తారు అంటే మీ స్కూల్లో మీరు పంపిస్తున్న లెటర్ కాబట్టి మీ ఆజ్ఞాకారి ఒబీడియంట్లీ అని రాయొచ్చు. మరి ఆప్కా ప్రియ మిత్ర, ఆప్కా ప్రియ పుత్రు అనేవి పేరెంట్స్ కి ఫ్రెండ్స్ కి రాసేటప్పుడు అది రాయాల్సి ఉంటుంది. ఐ థింక్ యు నో వెరీ వెల్ అబౌట్ దిస్ వన్ లెటర్. మీరు ఎలా రాయాలో తెలుసు కాబట్టి అనుకుంటున్నాను. ఇది మన లెసన్. ఓకే. మేరా అప్ని దీదీ కి షాదీ మే క్యూ జానా చాతీ హై, దిస్ ఇస్ సునో బోలో బిట్. ఇది మన లెసన్. ఇది ఇక్కడ వరకు మీరు నోట్ చేయండి. ఇది నెక్స్ట్ వన్ సునో బోలో బిట్ చూడండి. మేరా అప్ని దీదీ కి షాదీ మే క్యూ జానా చాతీ హై, ఎందుకు తను అటెండ్ అవ్వాలని అనుకుంటుంది. ఫస్ట్ వన్ క్వశ్చన్. షాదీ మే క్యా క్యా కార్యక్రమ్ హోతే హై బతాయియే. కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ మీన్స్ కొన్ని పెళ్లికి సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో దాని గురించి అక్కడ రాయాలి. పడో నియం వాక్య మే పడకర్ క్రమ మే లాగాయియే. జంబులుగా ఉన్నాయి, కరెక్ట్ వేలో రాయాలి. లిఖో శబ్దం కో పత్ర కే ఆధార్ పర్ ఉచిత స్థాన్ పర్ లిఖో. ఇక్కడ కొన్ని బ్లాక్ లో కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమేమి ఉన్నాయో అవి రాయాలి. ఓకే. నెక్స్ట్ వన్ శబ్ద భండార్ పढ़िए समझिए और लिखिए. ఇక్కడ పढ़िए समझिए और लिखिए మీన్స్ ప్రియ సహేలి, శ్రీమాన్ అధ్యాపక్, పూజ్యు పితాజీ. నేను ఇప్పుడు ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్టు ఇలా ఎవరెవరికి రాస్తారో అది రాయాలి. శ్రీమాన్ అధ్యాపక్, ప్రియ సహేలి, पूज्य पिताजी. ओके. परिवार के सदस्यों के नामों से रिक्त स्थान लिखो. माता पिता का नाम, మీ పేరెంట్స్ నేమ్, మీ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో మాతా పిత మీ పేరెంట్స్ నేమ్, భాయ్ బహన్ మీ బ్రదర్ సిస్టర్స్ నేమ్, దాదా దాदी గ్రాండ్ పేరెంట్స్ నేమ్ ఇలా ఒక్కొక్కరుగా రాయండి. सही संख्या रिक्त स्थान में लिखिए. वर्षा में 12 महीने. వర్ష మీన్స్ ఇయర్. మరి వర్ష్ లో ఎన్ని మంత్స్ ఉంటాయి? ఒక 1 year కి 12 months కదా. సప్తాహ మీన్స్ వీక్. వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 7. దిన్ మీన్స్ డే. డే లో ఎన్ని గంటలు ఉంటాయి? 24. 1 घंटे में 60 minutes అంటే 1 hour లో 60 minutes ఉంటాయి కదా. కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దెన్ సృజనాత్మక వ్యక్తి చూడండి. यदि मेधा की विवाह की घटनाएं डायरी में लिखते तो क्या लिखती, सोचकर लिखो. ఒకవేళ తను డైరీ రాస్తే ఏమేం రాసేదో మీరు ఆలోచించి రాయండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ యర్ లెసన్. ఓకే. నెక్స్ట్ వన్ అవర్ లెసన్ పడో ఆనంద్. ఇక్కడ మంచి పోయం ఉంది. పోయం కాదు, ఇది సాంగ్. నన్నా మున్నా రాయి హూ దేశికా సిపాయి హూ. ఇది వండర్ఫుల్ సాంగ్ ఇక్కడ మనకు బుక్లు ఇవ్వడం జరిగింది. ఓకే. దిస్ ఈజ్ యర్ లెసన్. ఐ థింక్ you all are understood this one lesson. Okay. Next one period we will go to write a fair note.